ఆపలేని 5 అంటే భయపడాల్సిన పని లేదు. ఆ 5టిని ఆపి భారతీయులే భారతదేశాన్ని పరిపాలించుకునే ఓసీ, శూద్రుల, బీసీల, భారతీయులందరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యామ్నాయ పార్టీల కూటమి, 3వ కూటమి ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్, జేపీ ఇందిరాగాంధీని ఓడించిన జేపీ, లోహియా, డాక్టర్ లోహియా, శరద్ యాదవ్ల పార్టీ, భారతీయుల పార్టీ. ప్రజాస్వామ్య ప్రమాణాల పతనం ఈ ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేనలు, కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలు చేస్తున్నారు. ఆర్థిక గుత్తాధిపత్యాన్ని, ఫీస్టింగ్ క్రోనీ కార్పొరేట్స్ని, అదానీ, అంబానీలను పెంచి పోషిస్తున్నారు. పట్టణీకరణ విస్తరణ, సాంస్కృతిక జాతీయ ప్రాబల్యం, ధనిక పేద వ్యత్యాసాలు అధికమవటం, ఈ 5 ఆర్థిక, సామాజిక, రాజకీయ ధోరణులే భారత భవిష్యత్తుని మంచిగా కానీ చెడుగా కానీ నిర్ణయించబోతున్నాయి. ఇంతవరకు పేర్కొన్న పరిస్థితుల పర్యవసానాలు ఏమిటి? 146 కోట్ల భారతీయుల భవిష్యత్తు ఎలా మారబోతుంది? ఈ జనాభా తగ్గిపోవటం, ఈ బీజేపీ, యూరోషియన్ ఆర్యన్లు 146 కోట్ల మంది 50 కోట్లకు తగ్గిపోతాయి అంటున్నారు. ఎలా తగ్గించబోతున్నారు? మనకు తిండి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వైద్యం అందకుండా చంపబోతున్నారా? ఆహారాన్ని, సరుకులను సమృద్ధంగా ఉత్పత్తి చేస్తున్న భారతదేశంలో ఆకలి చావులు ఇంకా ఎందుకున్నాయి? వాటిని అధికంగా వినియోగించుకుంటున్న భారతదేశంలో ఇంకా అవి అందని వాళ్ళు ఎందుకున్నారు? ఈ పార్టీలే కారణం. కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థ 5% వృద్ధి రేటుతో పురోగమిస్తూనే ఉంటుంది. అది మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా, మన్మోహన్ సింగ్ అయినా. వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు చేయగలిగితే రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలను సహజంగా, పరిపూర్ణంగా ప్రతి ఓటర్కి అందించి సమాజంలో సమానత్వాన్ని, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని, ఓటర్లందరికీ సహజంగా, పరిపూర్ణంగా సమాన మేలిమి విద్య, వైద్య, ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్య, ప్రభుత్వ సేవలు అందించగలగటం. అది చేయని వాడు నిరుపయోగమే, అసమర్థుడే, పనికిరాని వాడే. ప్రధాని అయినా, వాజ్పేయి అయినా, మన్మోహన్ సింగ్ అయినా. సంపన్నులు, కుబేరుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. దీనికి కారణం ఈ పార్టీలే. పేదల సంఖ్య అంతకంటే ఎక్కువగా అధికమవుతుంది. వారి జీవన ప్రమాణాలు నాశనకంగా ఉంటున్నాయి. ఏదో ఒక సాగుతో భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా కోట్లాది ప్రజలను మినహాయిస్తే వారి పరిస్థితి బాగా దిగజారిపోతుంది. అన్ని రకాల అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి, అగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. కాక్రోచ్లు, రైతులు తిరగబడుతున్నారు ప్రభుత్వం మీద, ఎన్డీఏ మీద, యూరోషియన్ ఆర్యన్ 3% పాలకుల మీద. ప్రజాస్వామ్య ప్రమాణాల పతనం, ఆర్థిక గుత్తాధిపత్యాల పెరుగుదల, అదానీ, అంబానీలు, ఫీస్టింగ్ క్రోనీ కార్పొరేట్స్, పట్టణీకరణ విస్తరణ, సాంస్కృతిక జాతీయ ప్రాబల్యం, సినిమాలు, టీవీల ద్వారా యూరోషియన్ ఆర్యన్ విదేశీయుల సంస్కృతినే భారతీయుల సంస్కృతిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ధనిక పేదల వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ముంచుకొస్తున్న అనివార్య పరిణామాలు. ఈ 5 ఆర్థిక, సామాజిక, రాజకీయ ధోరణులను మార్చుకునే శక్తి, సామర్థ్యం యువకుల మీద ఉన్నది. మరి ముఖ్యంగా డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసిన భారతీయులందరి మీద, ఉద్యోగులందరి మీద ఉన్నాయి. రైతులు, మహిళల మీద కూడా ఉన్నది. దేశం ఏ దిశగా పోతుందో మీరు కాదనలేరు. ప్రపంచంలో భారత స్థానాన్ని నిర్ణయించేవి ఈ 5. ఈ 5ని ప్రభావితం చేయగలిగిన శక్తి మన ఓటులో ఉంది. ఆ ఓటును సద్వినియోగపరుచుకొని డిఎన్ఏ భారతీయ పార్టీల కూటమికి, డిఎన్ఏ భారతీయుడికే ఓటేస్తే ఈ 3% విదేశీ యూరోషియన్ ఆర్యన్లు చేస్తున్న
దురాగతాలని అంతమొందించి మన దేశాన్ని మనమే పరిపాలించుకొని సమానత్వాన్ని, న్యాయమైన వాటాన్ని ప్రజలందరికీ, ఓటర్లందరికీ తెచ్చుకోవడానికి భారతీయ పార్టీల కూటమిలో డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, ప్రొఫెషనల్స్, రైతులు, కార్మికులు, మహిళలు ముందుకు రమ్మని, నాయకత్వానికి రమ్మని పిలుపునిస్తున్న భారతీయ పార్టీల 3వ కూటమి ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్.